మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన జీవితాన్ని ఎక్కడి నుంచైనా మొదలుపెట్టవచ్చు. ఒక మంచి కథను వినేద్దామండి. ఓ చేత్తో పెట్టె, మరో చేత్తో బ్యాగు, కుడి భుజాన మరో సంచితో మాధవి ఆ గదిలోకి అడుగుపెట్టింది. అప్పటికే ఆ గదిలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చెవులకి మొబైల్ ఆనించుకొని అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ మాధవిని చూసి ఆగారు. ప్రశ్నార్థకంగా పరీక్షగా చూశారు. ఆ వచ్చిన మనిషి మరీ లావు కాదు, అలా అని మరీ సన్నం కాదు, సమంగా ఉంది. పొడుగు కాదు, అలా అని పొట్టి కాదు. 50 ఏళ్ళు దాటిన స్త్రీ. నలుపు తెలుపు జుట్టు, ముదురు ఆకుపచ్చ జరీ చీర కట్టుకున్న ఆమెను చూస్తూ ఓ 2 అడుగులు ముందుకేశారు. ఈ పెద్ద మనిషి ఇక్కడ ఏం పని అన్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు. వాళ్ళని చూస్తూనే చిరునవ్వుతో చూసింది మాధవి. టేబుల్ వైపు నడిచింది. మీరు అంటూ ఆగింది. టీషర్టు జీన్సు వేసుకున్న అమ్మాయి. మీతో పాటు ఈ గదిని పంచుకోవడానికి వచ్చాను అంటూనే తన సామాను మంచం పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టుకుంది. ఆ ఇద్దరు ఒకరికొకరు ఒకసారి చూసుకొని భుజాలు ఎగరేశారు. మీరు చదువుకోవడానికి వచ్చారా, తప్పు వింటున్నామా అన్న భావనతో చూశారు. మాధవి టేబుల్ దగ్గరున్న కుర్చీని వాళ్ళ వైపు తిప్పుకొని కూర్చుంది. మీరు సరిగ్గానే విన్నారు. అంటే మీరు? అవును, మీలాగే MBA చేయడానికి వచ్చాను. ఈ వయసులోనా? అసలు మీ వయసు ఎంత? 54. అలాగా? అయినా ఈ వయసులో చదువు కోసం చేరడమా? ఇంతకాలం ఏం చేశారు? మొదట్లో డబ్బు ఉంది, పెళ్ళి పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, భర్త అనారోగ్యం, దానితో ముందుకు వెళ్లేందుకు అవకాశం లేకపోయింది. ఇప్పుడు నా బిజినెస్ని కొడుకులకి కోడళ్ళకి అప్పచెప్పి వచ్చాను. ఆమెది ఏం బిజినెస్ అని వాళ్ళు అడగనేలేదు. మాధవి కూడా చెప్పలేదు. నా పేరు మాధవి, మీ పేర్లు అని అడిగింది. నా పేరు కావేరి, ఉడిపి కృష్ణా హోటళ్ళు మావే. ఇక్కడ డిగ్రీ చేసుకున్నాక మా ఫ్యామిలీ బిజినెస్లోకి వెళతాను అంది. నల్ల టీషర్టు అమ్మాయి కళ్ళు ఎగరేస్తూ మనిషి నాజూకుగా అందంగా ఉంది. నా పేరు ధర, మాకు బిజినెస్ అది ఏం లేదు. బీకామ్ అయ్యింది, ఎంకామ్ చదవడం ఇష్టం లేదు. ఇంతలో పెళ్లి కుదిరింది. డిసెంబర్లో పెళ్ళి, అంతవరకు ఇది భుజాలు ఎగరేస్తూ అంది. కొంచెం ఛాయ్ తక్కువైనా బాగుందనిపించింది మాధవికి. ముగ్గురు అలా మాట్లాడుతూ ఉండగానే బిలబిలమంటూ డజన మంది అమ్మాయిలు గట్టిగా మాట్లాడుకుంటూ ఆ గదిలోకి వచ్చారు. ర్యాగింగ్ అంటూ పాటలు పాడించారు, డ్యాన్సులు చేయించారు. మాధవి అహనా పెళ్ళంట అంటూ డ్యాన్స్ చేసింది. బాగుంది అని మెచ్చుకుంటూ మళ్ళీ రేపు కూడా వస్తాం అని వెళ్ళారు. ఓ వారం రోజులు ఇలాగే గడిచిపోయాయి. ఫ్రెషర్స్ పార్టీ అయ్యింది, క్లాసులు మొదలయ్యాయి. మాధవికి సరదాగా ఉంది. మళ్ళీ ఓ చిన్నపిల్లలాగా అయిపోయినట్లు అనిపిస్తోంది. గత జీవితం అస్సలు గుర్తుకు రావడం లేదు. తన బిజినెస్, ఖాతాదారులు అన్నీ మర్చిపోయింది. క్యాంటీన్ దగ్గర మాధవికి ప్రొఫెసర్ రావు కనిపించారు. క్లాసులో మిమ్మల్ని చూశాను, మీరిప్పుడు అంటూ ఆగిపోయాడు. మాధవి నవ్వేసింది. ఈ వయసులో అని మీ అనుమానమా? అతను తెల్లబోయాడు. పర్వాలేదు, నేనేం అనుకోను. క్లాసులో అందరూ 30 లోపే ఉంటే నేను ఒక్కదాన్నే 50 దాటిన దాన్ని. మీకు సందేహం కలగడంలో ఆశ్చర్యం లేదు. నాకున్న బాధ్యతల వలన ముందుకెళ్ళలేకపోయాను. ఇప్పుడు అవకాశం దొరికింది, చేరాను. నేను క్యాంటీన్కి వెళ్ళాలి అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. క్యాంటీన్లో తనకు కావాల్సింది తీసుకొని బయటి ప్రపంచం కనపడేలాగా గాజు గోడకి దగ్గరగా కూర్చుంది. మిమ్మల్ని ఎక్కడో చూశాను, మీకు నన్ను చూస్తే అలాగే అనిపించిందా అంటూ ఆమెకు ఎదురుగా నుంచొని అడుగుతున్న మనిషిని ఉలిక్కిపడి తల ఎత్తింది. అతను ప్రొఫెసర్ రావు. లేదే, అలా అనిపించలేదు, కానీ నాకు మిమ్మల్ని చూసినట్లుగా ఉంది. నేను గుర్తు తెచ్చుకున్నాక చెప్తాను అంటూ వెళ్ళిపోయాడు. మాధవి గారు గుర్తొచ్చారు. నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకుని అన్నాడు మరో రోజు. అలాగా? నాకు గుర్తులేదు, ఎందుకంటే నాకు 4 సార్లు పెళ్లి చూపులు జరిగాయి. అయినా పెళ్లి చూపుల్లో తల వంచుకొని ఉంటాను కాబట్టి వచ్చిన పెళ్లి కొడుకుల్ని పెద్దగా చూడలేదు, అందుకని. అయితే ఈ పెళ్లి కుదరకపోవడానికి, అంటే నేను నచ్చకపోవడానికి కారణం మా అంతస్తు, మీ హోదాకి సరిపోలేదా? అవునా అంటూ నవ్వేసింది. నాకు మాత్రం మీ చదువు నచ్చలేదు, మా పెళ్ళికి మీరివ్వబోయే లాంఛనాలు నచ్చలేదు. ఆ 2 కారణాలు. అయినా ఇది ఎప్పుడో 30 ఏళ్ల నాటి సంగతి. చిత్రంగా ఇన్ని ఏళ్ల తర్వాత ఇలా కలుసుకున్నాం అన్నాడు అతను కూడా నవ్వుతూ.
ఇప్పుడు మీ భార్య గురించి చెప్పండి. బాగా చదువుకున్న ఆవిడేనా? అయ్యుండాలి. నిజమే, బాగా చదువుకుంది. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది. ల్యాబ్లో పనిచేసింది. 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి యుఎస్లో, చిన్నమ్మాయి కెనడాలో ఉంటారు. 2 మనవలు ఉన్నారు. చేసింది అని అంటున్నారు. ఇప్పుడు చేయడం లేదా? మనవల కోసం అటు ఇటు వెళ్తూ ఉండటం కోసం మానేశారా? లేదు, క్యాన్సర్తో 6 ఏళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి నేను ఒక్కడినే ఏ కాలేజీలో ఉంటే అక్కడే క్వార్టర్స్లో ఉంటున్నాను. ప్రస్తుతం ఇక్కడ. అరెరే, అలాగా, క్షమించండి. పర్వాలేదు, మీ సంగతులు చెప్పండి. మామూలే, పెళ్ళయింది, పిల్లలు, చిన్న జీవితం. ఇంతవరకు ఓ దశ. ఈ దశలో ఆర్థిక ఇబ్బందులున్నాయి. నా వంతుగా ఎంతో కొంత సంపాదించాలనుకున్నాను. నా చదువుకి పెద్ద ఉద్యోగం, గొప్ప జీతం రాదని తెలుసు. అద్భుతాల కోసం ఎదురు చూడలేదు. నాకు తెలిసింది, నాకు నచ్చింది. పచ్చళ్ళు, ఊరగాయలు. చిన్నప్పుడు అమ్మతో కలిసి పెట్టేదాన్ని. అదే నాకు తెలిసిన విద్య కాబట్టి సాధ్యాసాధ్యాలు చూడలేదు. ధైర్యం చేసి మొదలుపెట్టాను. ఆ తర్వాత ఊరగాయలు తయారు చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న హాస్టల్కి ఇవ్వడం మొదలుపెట్టడంతో నా వ్యాపారం మొదలైంది. అంచెలంచెలుగా కస్టమర్ల సంఖ్య పెరిగింది. మొదట్లో మా వారు సాయపడేవారు. ఇప్పుడు కొడుకులు, కోడళ్ళు సాయం చేస్తున్నారు. అంటే మొత్తం కుటుంబం అంతా ఇందులోనేనా? ఓ విధంగా అంతే. అయితే ఎవరి సమయంలో వాళ్ళు. కొడుకులు, కోడళ్ళు ఇంజనీర్లే, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు వాళ్ళ ఫోన్ల ద్వారా ఎవరికి ఎంత కావాలో, ఏ ఊరగాయ కావాలో రాసుకుంటారు. శనివారం ఉదయం నేను కొడుకులతో కలిసి కావలసిన సరుకులు తీసుకొస్తాను. తర్వాత కొలతల ప్రకారం నేను, కోడళ్ళు సాయం చేస్తూ ఉంటే తయారు చేస్తాను. నా పని అంతవరకే. వాళ్ళు బరువు తూచి ప్యాక్ చేసేస్తారు. ఆదివారం నలుగురు వెళ్ళి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి వస్తుంటారు. గ్రేట్ మాధవి, ఎంటర్‌ప్రెన్యూర్‌వి అన్నమాట. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ మార్కెటింగ్, సేల్స్ రెండూ బాగున్నాయి. మీది మంచి టీం. అయినా నీకు ఎంబీఏ ఎందుకు? నువ్వు ఇప్పటికే ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్వి. నిశ్శబ్దంగా తలూపి నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత కూడా ఎక్కడో అక్కడ వాళ్ళిద్దరూ ఓ 10 నిమిషాలు మాట్లాడుకునేవాళ్ళు. నెలలు గడిచాయి. మీ హస్బెండ్ పోయి ఎన్నేళ్ళయింది? హఠాత్తుగా ఓ రోజున అడిగాడు. ఓ పుష్కరం అయ్యింది. చాలా మామూలుగా అంది. ఎప్పుడైనా పెళ్లి గురించి ఆలోచించావా? గొంతుని చాలా తగ్గించి అడిగాడు. ఆలోచించడమా? ఎందుకు? పెళ్ళి అనేది ఎందుకు? ఈ ఒంటరితనం పోగొట్టుకోవడానికా? నాకు తోడు అవసరమని అనుకుంటున్నారా? నాకు పెళ్లితో వచ్చేది తోడు అక్కర్లేదు. ఓ చక్కటి కుటుంబం నా వెనకాల ఉంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేనంతటి బిజీ జీవితం. ఒంటరితనం నన్నెప్పుడూ బాధించలేదు. ఒంటరితనం అన్నదే లేనప్పుడు తోడెందుకు? నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏమీ అనుకోకపోతే ఓ విషయం చెప్తాను. మీరు నన్ను అడిగారు అంటే మీకు ఆ ఉద్దేశం ఉందన్నమాట. మీకు కావాల్సింది తోడు అని నేను అనుకోను. మీ అవసరాలు తీర్చే మనిషి మీకు కావాలి. మీకు దొరుకుతారు. మిమ్మల్ని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ఉంటారు. కానీ నన్ను అడిగితే మీరు బిజీగా ఉండడం నేర్చుకోవాలి. మీ సేవల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది. అందులో మీ మనవలు కూడా ఉండి ఉంటారు అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది. ఓ రోజున రావు మాధవిని క్యాంటీన్లో కలిశాడు. నిజమే మాధవి, నువ్వన్నది నిజం. వండుకోలేక, బయట భోజనం పడక, ఇంటి పనులు చేసుకోలేక పెళ్లి చేసుకుంటే అన్న ఆలోచన వచ్చింది. కానీ నీతో మాట్లాడిన తర్వాత చాలా ఆలోచించాను. ఒంటరితనం పోగొట్టుకోవడానికి పెళ్ళే అక్కర్లేదు. బిజీగా ఉంటే చాలు. అందుకే ఏదో ఒకటి చేయాలనిపించింది. ఆలోచించాను. మా ఊళ్ళో డాక్టర్ లేడు. అతి చిన్న వైద్యానికి కూడా 10 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ సాయం చేయడం కోసం ఈ ఉద్యోగం మానేసి మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఓ స్కార్పియో కొన్నాను. నేనే స్వయంగా ఆసుపత్రికి తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ మా ఊళ్ళో వాళ్ళతో మాట్లాడాను. వాళ్లే నా భోజనానికి, ఉండటానికి, నా ఇంటి పనికి అన్నీ సమకూర్చారు. అప్పుడు నాకు భూమికి 2 అడుగులు పైనున్నట్లుగా అనిపించింది. ఓ మంచి పని చేయడంలోని ఆనందం మొదటిసారి అనుభవించాను. జీవితానికి కొత్త అర్థం, కొత్త నిర్వచనం తెలిసినట్లు అనిపించింది. మన వల్ల నలుగురు బాగుపడుతూ ఉంటే ఆ ఆనందం వేరే. నలుగురికి మంచి చేయడంలోని ఆనందం అదే అని మీరు గ్రహించారు. రోజులు ఇట్టే గడిచిపోయాయి. చదువు అయిపోయింది. ఆ రోజు ఆఖరి రోజు. ఫంక్షన్. పాటలు పాడేవాళ్ళు పాడుతున్నారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. అందరూ మాధవిని కూడా మాట్లాడమన్నారు. మాధవి లేచింది.
అందరినీ ఓసారి చూసింది. ఓ మహానుభావుడున్నాడు. యవ్వనం అనేది యువతీ యువకులకు మాత్రమే అని, అతనెవరో కనపడితే అది నిజం కాదని అనాలనిపించింది. ఈ వయసులో మీలాగా ఈ బిజినెస్ స్కూల్లో చేరడంతో ఓ 25 ఏళ్ళు చిన్నగా అయిపోయాను. మా రోజుల్లో ఇంట్లో ఇబ్బందులుంటే ముందు ఆడపిల్ల చదువు ఆగిపోయేది. నా పుట్టింటి వాళ్ళని నేనేమనను. చదువు కన్నా నా బరువు ముఖ్యం అనుకున్నారు. అది తగ్గించుకోవడానికి మా తాహతుకి తగ్గ పెళ్లి చేశారు. పెళ్ళైపోయింది. పిల్లలు పుట్టారు. ఓసారి నా భర్తని అడిగాను, చదువుకోవాలని ఉంది అని. చదువుకునే వయసా అని అన్నారు. పిల్లల్ని ఎవరు చూస్తారు అని నన్ను ప్రశ్నించాడు. సమాధానం లేదు. అది నిజమే కదా అనిపించింది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక చదువుకుందాం అనుకున్నాను. మా పెద్దబ్బాయి అన్నాడు, ఇప్పుడు నువ్వు చదువుకొని ఏం సాధించాలి అని. జవాబు లేదు. ఆ రోజున ఆ సమయాన నా దగ్గర సమాధానాలు లేవు. కానీ ఈ కాలేజీలో చేరాక, ఇక్కడి హాస్టల్లో ఉన్నాక బహుశా వాళ్ళకి సమాధానం ఇవ్వగలను. వయసు అనేది అంకెలకి మాత్రమే. అది అంకెలలో కాదు, ఉత్సాహంలో ఉంటుంది. ఇది నేను సాధించగలిగాను. నేను జీవితాన్ని బిజినెస్లో వెతుక్కోవడం రాలేదు. నేను చేసే వ్యాపారంలో డిగ్రీలు ముఖ్యం, అందుకే వచ్చాను. ఇన్స్టిట్యూట్లో హాస్టల్లో చేరి పొందని కాలేజీ జీవితాన్ని పొందవచ్చు అనుకున్నాను. కానీ అసలైన జీవితాన్నే పొందాను. ఎన్నో నేర్చుకునేందుకు అవకాశం దొరికింది. ముఖ్యంగా చూసే కోణాలు నా చుట్టూ ఉన్న నా వయసులో సగం విద్యార్థులున్న ఈ ఆవరణలో చూడగలిగాను. మనిషి ప్రతి దశలో కొత్త కోణాలు చూడాలి, కొత్తవి నేర్చుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ తనలోని గుణాలని, చదువుని, విజ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. వీటన్నిటినీ సాధించాలంటే రకరకాల మనుషులతో మెదలాలి. ప్రతి అడుగులో సంబంధాలు పెంచుకుంటూ పోవాలి. ఇక్కడున్న వాళ్ళంతా నాకన్నా చిన్నవాళ్ళు. అయినా మీరేం చేయగలరో అది నేను కూడా చేయగలను. మొదట్లో నాకున్నది ఆశ, కానీ శక్తి లేదు. ఆ రెండింటికి మధ్య అగాధం ఉంది. ఇప్పుడు అది ఏం లేదు. ఎందుకంటే ఏం కావాలన్నది స్పష్టంగా ఉంది. అందుకే దాన్ని పూర్తి చేశాను. జీవితాన్ని ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. దీనికి వయసుకి సంబంధం లేదు. నిజానికి ప్రతి మనిషి కారణజన్ముడే. ఆ కారణం ఏమిటో తెలుసుకోవడమే స్వీయ జ్ఞానం. అది బలీయమైన కోరిక నుంచే వస్తుంది. అది ఎలా సాధించుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. అదే జీవితంలోని సైన్స్ అండ్ ఆర్ట్. అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్. దీనికి వయసుతో సంబంధం లేదు. మీరు కూడా అదే మార్గంలో వెళ్తూ ఉండండి అంటూ ముగించింది. చప్పట్ల మధ్య డయాస్ దిగింది. ప్రొఫెసర్ రావు చాలాసేపు చప్పట్లు కొడుతూ ఉండిపోయాడు. నిజమే, స్వీయ జ్ఞానం అవసరం. అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. నాకు అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే.